విశాఖ అరకు మార్గంలో తిరగనున్న అద్దాల రైలు ప్రత్యేకతల్ని మా ప్రతినిధి వివరిస్తారు. అరకు అందాలను అద్దాలలోంచి చూడాలన్న కళ ఎటకేలకు సాకారమైంది. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న అద్దాల భోగి ఆంధ్ర ఊటీ పట్టాలపైకి వచ్చేసింది. ప్రత్యేకమైన అద్దాల భోగి ఇది. భోగిలో అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మనం ప్రధానంగా చూస్తే ఈ అద్దాలలో ఉన్నటువంటి అందాలను, అరకు లోయలో ఉన్నటువంటి అందాలను ఎటువైపు నుంచైనా మనం చూసేందుకు వీలుగా ఇలా రొటేటింగ్ చైర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 40 సీట్లు ఈ భోగిలో ఉంటాయి. దీంతో పాటు వినోద కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తే ప్రత్యేకమైన స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ల ద్వారా ఇక్కడ అరకు ప్రయాణం చేస్తుండగా ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలను కూడా వీక్షించేటువంటి అవకాశం ఉంది. ఎంతో అత్యాధునికంగా ఈ భోగిని రూపకల్పన చేశారనే చెప్పాలి. చెన్నైలో ఉన్నటువంటి తయారీ కేంద్రంలో ఈ భోగిని తయారు చేశారు. మొత్తం 3 భోగిలను కేంద్ర ప్రభుత్వం కేటాయించగా అందులో ఒకటి కాశ్మీర్ కు వెళ్ళగా మరో 2 విశాఖకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ భోగి అంతా కూడా ఎంతో ఆధునికంగా ఉంటుంది. 15 రోజుల్లో మరొక భోగి దీనికి జతకానుంది. అరకులోయ అందాలను ఇలా అద్దాల భోగిలో చూడడం వల్ల కలిగే అనుభూతి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అనుభూతి కోసం ఎప్పటి నుంచో ఇటు సందర్శకులతో పాటు అటు అధికారులు కూడా అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఎట్టకేలకు ఈ ఆంధ్ర ఊటీకి సంబంధించినటువంటి అరకును ప్రత్యేకంగా ఇలా అద్దాల ద్వారా చూసే అవకాశం కలుగుతుంది. మరోవైపు అరకు ప్రయాణంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అక్కడి వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అక్కడ వర్షాలు కూడా అప్పటికప్పుడు మేఘావృతమై వర్షం కురిసే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి అనుభూతిని ప్రయాణికులకు అందించడానికి ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఈ భోగికి పై భాగంలో కూడా అద్దాలను అమర్చడం జరిగింది. ఈ అద్దాలు ఎండగా ఉన్న సమయంలో ట్రాన్స్పరెంట్ గా ఉండకుండా మారుతూ ఉంటాయి. ఏదైనా మేఘావృతంగా ఉండే వాతావరణం చల్లగా ఉన్న సమయంలో పూర్తిగా ఈ పైన ఉన్నటువంటి అద్దాలు ట్రాన్స్పరెంట్ గా మారేటువంటి సాంకేతికతను ఇక్కడ వినియోగిస్తున్నారు. ప్రత్యేకంగా భద్రతకు సంబంధించి కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణికులకు అనువైనటువంటి అనేక సదుపాయాలు ఇందులో కల్పించారు. మరోవైపు అరకు లోయకు సంబంధించినటువంటి అందాలను చూసేందుకు ఇప్పటివరకు సాధారణ భోగిల్లో గేట్ల వద్ద ప్రమాదకరంగా ప్రయాణికులు నిలబడి చూసే పరిస్థితి ఉండేది. అయితే ఈ భోగిలో అటువంటి పరిస్థితి ఉండదు. ప్రత్యేకంగా నిలబడి చూసేందుకు ఒక స్టాండింగ్ లాంజ్ ను ఈ చివరి భాగంలో ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న అందాలన్నింటినీ కూడా నిలబడి ఆస్వాదించేటువంటి అవకాశం కలుగుతుంది. ఇలా అనేకమైనటువంటి ప్రత్యేకతలతో సిద్ధమైనటువంటి ఈ విశాఖ అరకు అద్దాల భోగి మరో 3-4 రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.